అమర్ ఇంట్లో వినాయక చవితి సంబరాలు మొదలవుతాయి. అమర్ గణపతిని చేత్తో మోసుకొని వస్తూ ఉంటాడు. పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా డాన్సులు వేస్తూ అమర్ మీద, గణపతి మీద పువ్వులు చల్లుతూ డాన్స్ చేస్తూ ఘన స్వాగతం పలుకుతూ ఉంటారు. అలా అమర్ పిల్లలు గణపతిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే బాగి అమర్ ప్రేమగా కొనిచ్చిన పట్టు చీర కట్టుకొని నగలు వేసుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి వాళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటుంది. అమర్ పిల్లలు, రాథోడ్ వీళ్ళందరూ కలిసి గణపతిని ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత ఒకచోట ప్రతిష్ఠిస్తారు. ఇక ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. బాగి దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తూ ఎంతో శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటుంది. మరి పూజ పూర్తవగానే ఆరు మామూలు స్థితికి వచ్చేస్తుందా? బాగి ఆరుతో మాట్లాడుతుందన్న విషయం అమర్ వాళ్ళకు తెలిసిపోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.